రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సంచలన అనౌన్స్మెంట్ చేశారు. తాము నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేటగిరీలోకి ఎంటర్ అయ్యి 40,000 రూపాయలకే ఓలా గిగ్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అనౌన్స్ చేశారు. మరి కస్టమర్స్కి ఒక క్వశ్చన్ కూడా ఉంది, 40,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చలేదా? పూర్తి క్లారిఫికేషన్ ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ విషయం ఏంటంటే, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో, అయ్యి బాబు ఇది అసలు మార్కెట్లో ఇటువంటి ప్రైస్ అనేది అసాధ్యం అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అంత ఓవర్ ఎగ్జాగరేట్ అయ్యేంత విషయం అయితే లేదు. ఇది సాధ్యమయ్యే విషయం అండి. దానికి సింపుల్ కారణం ఏంటంటే, ఈ స్కూటర్ యొక్క డిజైన్ గమనిస్తే ఇందులో ఒకటే ఒక సీట్ అయితే ఉంది, రేర్ సైడ్ ఒక క్యారియర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది అంటే ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు, చిన్నపాటి అంటే ఒక చిన్నపాటి మోపెడ్ టైప్ డిజైన్ మాత్రమే తీసుకొచ్చారు. అంటే ఇందులో కాస్ట్ ఎలిమెంట్స్ ఏమీ మనకు కనిపించట్లేదు, ఓవర్ ఇంజనీరింగ్ ఏమీ చేయలేదు. బేసిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ సైడ్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో ఒక మీడియం ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీన్ని ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్తో ఆఫర్ చేస్తే అప్పుడు మనం ఆలోచించవచ్చు, ఓకే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేశారు, ఇందులో మనకి సీట్ కానీ దానికి సంబంధించిన బూట్ స్పేస్ కానీ మీరు ఎక్కడ గమనిస్తే అందులో బూట్ స్పేస్ లాంటివి ఎటువంటి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. జస్ట్ ఒక బేసిక్గా ఎవరైతే కమర్షియల్ పర్పస్లో కిరాణా సామాన్లు ఇటువంటి తీసుకెళ్ళడానికి అందులోనే గిగ్ అని కూడా అందుకనే పేరు పెట్టారనమాట. ఇవాళ మనం మార్కెట్లో చూస్తే విత్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఫ్యామిలీ స్కూటరే బూట్ స్పేస్తో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 40,000 రూపాయలకి వచ్చేస్తుంది. అదే మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో 54,000 రూపాయలకి మార్కెట్లోకి అందుబాటు చేసేస్తుంది. మరీ అంత అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ప్రైజింగ్ అసాధ్యం అనడానికి లేదు, సాధ్యమయ్యేదే. ఎందుకంటే అందులో ఉన్న మినిమలిస్టిక్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసినట్లయితే 40,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్ చూస్తే 25 km/h టాప్ స్పీడ్, 250 వాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నాం అని చెప్పారు. అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 1.5 kWh బ్యాటరీ ప్యాక్తో 112 km రేంజ్ అని చెప్పారు. ఇక్కడే కాస్త కొడుతుందండి, ఎందుకంటే 1.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 112 km అనేవి ప్రాక్టికల్గా అంటే రియల్ రేంజ్లో పాసిబిలిటీ అవకాశాలు అనేవి దాదాపుగా లేనట్టు. యావరేజ్గా అంటే వీళ్ళు చెప్పినట్టుగా 25 km టాప్ స్పీడ్లో వెళ్ళినా కూడా సాధ్యమయ్యే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంది. మేబీ 100 km అరౌండ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందేమో, కానీ 112 km అనేది కొంచెం ఓవర్ ఎగ్జాగరేటెడ్గానే కనిపిస్తుంది. అంటే వీళ్ళు క్లెయిమ్ చేసింది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట. మరీ ఐడియలిస్టిక్ కండిషన్స్లో చూపించినట్టు ఉంది. అంటే 15 km స్పీడ్, 20 స్పీడ్, ఈ స్పీడ్ రేంజ్ కింద క్లెయిమ్ చేసినట్టుంది. రియల్గా మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ అరౌండ్ ఎంత ఉండొచ్చు అంటే ఒక 80 km వరకు మనం రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది వీళ్ళు ఓవరాల్గా చూపించిన స్పెసిఫికేషన్స్. ఇందులో మంచి విషయం ఏమైనా ఉందంటే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. సో మనం ఎక్కడికైనా కూడా ఆ బ్యాటరీ ప్యాక్ని ఈజీగా రిమూవ్ చేసుకుని ఇంట్లో ఛార్జ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది వీళ్ళు మేజర్గా హైలైట్ చేస్తున్నారు. బట్ ఛార్జింగ్ టైం అయితే ఎక్కడా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి ఛార్జింగ్ టైం అయితే రివీల్ చేయట్లేదు. రెండోది ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్కాన్ అండ్ యూజ్ అని చెప్తున్నారు. అదే ఇక్కడ పాయింట్ అర్థం కాదు ఏంటంటే, అంటే వీళ్ళు కూడా వీళ్ళ బ్యాటరీ ప్యాక్ని స్వాపింగ్ స్టేషన్ ద్వారానే ఆఫర్ చేస్తున్నారా, ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చా అని ఒక చిన్న డౌట్ కొడుతుంది. బట్ ఒక పాయింట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అని అంటున్నారు. సో అది క్లారిటీ లేని విషయం. బట్ స్కాన్ అండ్ యూజ్ అంటున్నారంటే, లేకపోతే ఓలా ఎలక్ట్రిక్ యాప్ ద్వారా స్కాన్ చేయడమా, ఆ పాయింట్ అనేది మరింత క్లారిటీ ఇంకా రావాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళు డెలివరీస్ వచ్చి ఏప్రిల్ నెలలో ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మరిన్ని డీటెయిల్స్ అయితే రివీల్ చేయట్లేదు. బట్ ముందుగానే 499 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ మాత్రం చేసుకోమని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫస్ట్ వీళ్ళ వారంటీ అనేది ఎక్కడ కూడా రివీల్ చేయలే. 8 సంవత్సరాల వారంటీ ప్రీవియస్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో అనౌన్స్ చేశారు వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి. బట్ యాజ్ ఆఫ్ ఈ స్కూటర్కి సంబంధించిన వారంటీ డీటెయిల్స్ ఎక్కడ లేవు. రెండోది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పీడ్ చాలా కన్సర్న్ అండి. ఎందుకంటే ఇవాళ మనం నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ చూస్తే కంపెనీ వాళ్ళు నో లైసెన్స్ అని చెప్పినా కూడా 40 స్పీడ్ వరకు ఆఫర్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు గిగ్ యూజర్స్కి అని చెప్పి 250 వాట్ల మోటార్ అని చెప్పినా నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 25 km/h టాప్ స్పీడ్ ఇస్తారా, లేకపోతే 40-45 వరకు స్పీడ్ ఫ్రీగా వదిలేస్తారనేది చాలా బిగ్ క్వశ్చన్. వీళ్ళు ఆ స్పీడ్ని బట్టే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టుగా 25 km/h టాప్ స్పీడ్ ఇస్తే కనుక మోస్ట్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అంత ఆశించిన స్థాయిలో అయితే మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇవాళ నో లైసెన్స్ సెగ్మెంట్లోనే ఈవెన్ 40 స్పీడ్ వెళ్ళినా కూడా ఇంకా ఎక్కువ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న యూజర్స్ కూడా ఉన్నారు. అందువల్ల ప్రాక్టికల్గా ఒక లగేజ్ని ట్రావెల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ స్పీడ్గానే వెళ్తామని ఆలోచిస్తారు, కానీ మరీ 25 km/h టాప్ స్పీడ్ రిస్ట్రిక్ట్ చేసి వెళ్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఒకవేళ వీళ్ళు స్పీడ్ ఎగ్జాక్ట్గా 25 స్పీడ్ ఇస్తే కనుక మోస్ట్లీ ఆ స్కూటర్ని తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దీని యొక్క సర్వీస్. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం,
ఎవరో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే 90,000 రూపాయలు బిల్ వేశారంట బ్యాటరీ ప్యాక్ని. అందువల్ల ఆ బిల్ స్కూటర్ కొన్ని నెలలు కూడా అవ్వలేదు, ఇంతలోనే ఎంత బిల్ ఏంటని చెప్పి ఆ స్కూటర్ని షోరూమ్ దగ్గరే కొట్టిన సందర్భాలు కూడా ఉంది. సో సర్వీస్ పరంగా ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి కస్టమర్స్ అనేవి కంప్లైంట్స్ అనేవి అలాగే ఉన్నాయి. సో మరి ఆ సర్వీస్ అధిగమిస్తారా అనేది మైండ్లో దృష్టిలో అయితే పెట్టుకోవాలి. ఇంకా ఫీచర్స్ పరంగా కూడా ఎక్కువగా ఈ స్కూటర్ గురించి ఫీచర్స్ గురించి చెప్పలేదు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వాళ్ళు పెట్టిన ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే. ఓవరాల్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇదైతే మన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదండి, జస్ట్ ఒక సింగిల్ పర్సన్ యూజ్ చేసుకునే స్కూటర్ కింద అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ప్యాసింజర్ స్కూటర్ డిజైన్ అనుకుంటే వాళ్ళు వేరే రకంగా డిజైన్ చేసి ఉంటారు, వీళ్ళు కావాలనే సింగిల్ అన్నట్టుగానే డిజైన్ చేసిన స్కూటర్ ఇది. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వీళ్ళు ఇస్తున్న బ్యాటరీ ప్యాక్ వారంటీని రివీల్ చేయలేదు, కానీ ఈవెన్ 3 సంవత్సరాల పాటు వారంటీ ఇచ్చినా కూడా ఆ ప్రైస్కి అనేది ఓకే. 3 సంవత్సరాల వారంటీ ఇచ్చి 40,000 రూపాయల ప్రైస్ పరంగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి బాగానే ఉంది. కానీ బట్ మీరు ఏ యూసేజ్ అప్లికేషన్స్ కోసం తీసుకుంటున్నారు, నేను ప్యాసింజర్ సెగ్మెంట్ కోసం తీసుకుంటానా అంటే కనుక అది ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు. నేను కమర్షియల్ స్కూటర్ కోసం తీసుకుందానంటే బట్ మీరు మరీ 20 స్పీడ్తో అయితే మీరే గూడ్స్ ఏం సప్లై చేస్తారు, అది కూడా మైండ్లో ఉంచుకోవాలి కదా. ఇక్కడ ఈ స్కూటర్ సక్సెస్ కానీ మీరు తీసుకోవాలా వద్దా అనేది ఆప్షన్ అనేది ఈ స్పీడ్ మీద డిపెండ్ అయ్యే ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఆ స్పీడ్ వివరాలు అనేది 25 అని చెప్తున్నాను, కానీ మేబీ లాంచ్ డేట్ దగ్గర అయిన తర్వాత మనం చెప్పగలుగుతాం ఆ నిజంగా 25 ఇస్తారా లేదా అని చెప్పి. ఓవరాల్గా అయితే కంపెనీ వాళ్ళు ఏప్రిల్ 2020 సంవత్సరంలో దీని యొక్క డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రైస్ పరంగా కానీ వారంటీ పరంగా కానీ ఆ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఇచ్చినందుకు మాత్రం ఆ ప్రైసింగ్ పరంగా అయితే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ కానీ రేంజ్ అయితే సాటిస్ఫై చేసే విధంగానే ఉంది. ఈవెన్ వీళ్ళు చెప్పిన దానికి ఈవెన్ ఒక 30 కిలోమీటర్ల తేడా తక్కువ వచ్చినా కూడా మంచి సాటిస్ఫై విధంగానే రేంజ్ కూడా అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా అంటే మీరు మేజర్గా చెక్ చేసుకోవాల్సింది మీ పర్పస్కి అది సూట్ అవుతుందా లేదా అని చెప్పి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఇది ఓవరాల్గా ఓలా గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సమాచారం అండి. ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా అనేది మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, ట్రై ది ఫ్యూచర్. Thank you.